So hey guys, welcome back to my channel. This is me Tony Kirtan with another vlog. సో మీరు టైటిల్లో చూసి ఉంటారు కదా ఎక్కడికి పోతున్నామో. సో మనమైతే పాండిచ్చేరికి పోతున్నాం అనమాట. అది కూడా ఫ్యామిలీ తోటి, ఎందుకంటే మా ఫ్రెండ్స్ తోటి ట్రిప్లకి ప్లాన్లు అవుతున్నాయి కానీ అవి ఇంప్లిమెంట్ అయితే లేవు. సో ఫ్యామిలీ తోటి వెళ్ళిపోతున్నా. అరే రండి రా ఎటనా పోదాం రీ. నెక్స్ట్ గోవా ప్లాన్ అయ్యింది రా, గోవా పోదాం. సో ఇప్పుడు టైం వచ్చేసి 6:40 అవుతుంది సాయంత్రం. ఇప్పుడు బయలుదేరుతున్నాం, ఒక 7 వరకు స్టార్ట్ అయిపోతాం. సో ఇవన్నీ ఇట్లా పాటలుగా పెడతా వ్లాగ్ని. సో ఇన్ని రోజుల నుంచి వ్లాగ్స్ చాలా లేట్ అయిపోయినాయి అనమాట. చాలా మంది మా ఫ్రెండ్స్ కూడా అడిగారు ఏమైందిరా వ్లాగులు పెడతలేవు అనుకుంటా. నేను వ్లాగ్స్ పెట్టకపోవడానికి కారణం వచ్చేసి తర్వాత చెప్తాను మీ అందరికీ. క్రిస్మస్ వ్లాగ్, న్యూ ఇయర్ వ్లాగ్ ఇవన్నీ తీద్దాం అనుకున్నా కానీ అవి తీయలేకపోయినా. సో వీడియోని అయితే మొత్తం చూసేయండి. ఫస్ట్ పోయి ఒక లైక్ వేసుకోండి, ఒకవేళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి తొందరగా. సో చలో మనం స్టార్ట్ అయిపోదాం. The next day. సో గైస్ ఇదైతే మన సెకండ్ స్టాప్ అనమాట. ఇక్కడెక్కడ కాఫీ స్పాట్ కాడ ఆపినాము. కొంచెం ప్లేస్ మంచిగా ఉన్నది, కాఫీ కూడా బాగున్నది. మనం పాండిచ్చేరికి రీచ్ అయ్యేసరికి రేపు మధ్యాహ్నం, అంటే రేపంటే ఇవ్వాలి మధ్యాహ్నం 1 అవుతుంది అని చూపెట్టింది గూగుల్లో. చూద్దాం ఏ టైం వరకు పోతాము. కాఫీ మంచిగా ఉన్నది గైస్. 6 hours later. సో గాయస్ ఇప్పుడైతే మనం చెన్నైలో ఉన్నాం అన్నమాట. 100 కిలోమీటర్స్ అవే ఫ్రమ్ పాండిచ్చేరి. టైం వచ్చేసి 8:10 అవుతుంది. ఇప్పుడే ఫ్రెష్ అయిపోయినాం. ఇక్కడ ఈ హోటల్ అనిపిస్తుంది కదా, ఇక్కడ వాష్రూమ్స్ ఉండే నీట్ ఉన్నాయి. సో ఇక్కడనే ఫ్రెష్ అయిపోయినా. అండ్ ఇంకొక 1.5 అవర్ పడుతుంది మనం పాండిచ్చేరి రీచ్ కానికి. మేబీ 9:30, 10 అవుతుండొచ్చు. సో ఇప్పుడైతే టైం వచ్చేసి 8:10 అవుతుంది. రీచ్ అయ్యే వరకు 10 అవుతా అని చూపెడుతుంది గూగుల్. సో చూద్దాం ఏ టైం వరకు రీచ్ అవుతామో. సో ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ చేసి స్టార్ట్ అయిపోవాలి ఇక్కడ నుంచి. చలో. 1 eternity later. సో గైస్ ఇప్పుడైతే మనం పాండిచ్చేరికి రీచ్ అయిపోయినాం. వచ్చే డైరెక్ట్ ఒక చర్చ్కి వచ్చినాం, సేక్రెడ్ హార్ట్ బెసిలికా అని. పాండిచ్చేరిలో చాలా ఫేమస్ చర్చ్ అనుకుంటా. ఇది చాలా పెద్దగా ఉన్నాయి, చూడడానికి కూడా చూపెడతాం మీకు. సో గైస్ ఇక్కడ కొన్ని బర్డ్స్ ఉన్నాయి, మీకు చూపెడతా. చాలా క్యూట్ ఉన్నాయి. క్యూట్ బర్డ్స్ ఉన్నాయి గైస్. చూడండి ఎట్లా ఇస్తుంది. నైస్. ఈ చర్చ్ వచ్చేసి ఫ్రెంచ్ మిషనరీస్ వాళ్ళు బిల్డ్ చేసారనమాట. 1902లో, అంటే 1902లో కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారు. అండ్ 1907లో అయిపోయింది కన్స్ట్రక్షన్. అండ్ 2011లో దీనికి బెసిలికా అనే పేరు వచ్చింది. సో ఈ చర్చ్కున్న స్పెషాలిటీ ఏంటంటే దీని ఆర్కిటెక్చర్
ఇంకా దీని లోపల గ్లాస్ విండోస్, ఆ గ్లాస్ విండోస్ అన్నీ చూస్తే ఏదో డ్రీమ్లో ఉన్నట్టు అనిపిస్తుంది. సో ఇది వన్ ఆఫ్ ది పాపులర్ బెసిలికా చర్చ్ ఇన్ వరల్డ్. అండ్ గోవాలో కూడా ఒకటి ఉంటుంది. గోవాది బ్లాగ్ తీసినా కానీ నేను అప్లోడ్ చేయలేదు. అది అదంతా చూస్తే ఏదో వేరే లోకంలో ఉన్నట్టు అనిపిస్తుంది. అది ఒక డ్రీమ్ ప్లేస్ లాగా ఉంటుంది. అండ్ ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉన్నది. సో ఈ బ్లాగ్ అయితే ఇక్కడికే ఏం చేద్దాం అనుకుంటున్నా. ఫోన్లో కూడా ఛార్జింగ్ లేదు. ఇంకో బ్లాగ్ నెక్స్ట్ పార్ట్లో అప్లోడ్ చేస్తాను. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో ఎట్లా అనిపించిందో కింద కమెంట్ చేసి చెప్పండి. చలో ఈ బ్లాగ్ అయితే ఇంతే. నెక్స్ట్ బ్లాగ్